హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ రమణ సార్ని. ఇప్పుడు మనం చేయబోయే వీడియో వెరీ 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 ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. ఏపీ 10th మ్యాథమెటిక్స్ పబ్లిక్ లో రాబోయే 8 మార్క్ క్వశ్చన్స్, 2026 లో రాబోయే 8 మార్క్ క్వశ్చన్స్ 5 8 40 మార్క్స్ అయితే వస్తాయి. ఆ 5 క్వశ్చన్స్ డైరెక్ట్ గా నేను చెప్పబోతున్నాను. ఆల్రెడీ ప్రీ ఫైనల్ లో చెప్పాను, అలాగే గ్రాండ్ టెస్ట్ లో వస్తుంది, ప్రీ ఫైనల్ లో వస్తుందని చెప్పాను. సో ఈ ప్రీ ఫైనల్ లో వచ్చాయి, గ్రాండ్ టెస్ట్ లో కూడా వచ్చాయి, సో పబ్లిక్ లో కూడా ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి వీడియో ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకుండా చూడండి. సో క్వశ్చన్ నంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 లో మనకి ఏంటంటే గ్రాఫ్, లీనియర్ ఈక్వేషన్ నుండి గ్రాఫ్ అమ్మ. అంటే మనకి పేపర్ లో తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 33 కింద ఇగోండి గ్రాఫ్. క్వశ్చన్ నెంబర్ 33 కింద 1 2 3 గ్రాఫ్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను. ఇందులో అంటే ఈ 3 లో కూడా ఒకటి రావాలని రూల్ లేదు, బట్ గ్రాఫ్ అంతే. అంటే గ్రాఫ్ ఎట్లా చెయ్యాలి అనేది ఈజీ మెథడ్ లో నేను గ్రాఫ్ అనేది చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో 3 గ్రాఫ్స్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఒక గ్రాఫ్ అయితే నియర్లీ 2 lakh మెంబర్స్ అయితే చూడడం జరిగింది. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఈ ప్రతి క్వశ్చన్ కి ఈ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 క్వశ్చన్స్ యొక్క వీడియో క్లాసెస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సో ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే వీడియో క్లాసెస్ ని ఇదే వీడియో క్రింద ట్యాగ్ చేస్తాను, చూసుకోండి. సో ఇది క్వశ్చన్ నంబర్ 33 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 2. అంటే క్వశ్చన్ నంబర్ 2 ఏంటంటే మెయిన్ మీడియన్ మోడ్. ఇందులో గ్యారంటీగా ఒక క్వశ్చన్. ఇది క్వశ్చన్ నంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32 క్రింద మనకి మెయిన్ గానీ మీడియన్ గానీ మోడ్ గానీ ఏదో ఒకటి మాత్రమే ఇస్తాడు. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్. బట్ మీకు మెయిన్ గానీ మీడియన్ గానీ మోడ్ గానీ చేసే పద్ధతి నేర్చుకోవాలి. ఇక్కడ యాక్చువల్ గా 5 క్వశ్చన్స్ అంటే 5 మోడల్స్ అమ్మ. ఆ మోడల్ రావాలి, డైరెక్ట్ క్వశ్చన్ అయితే కాదు. బట్ ఆ క్వశ్చన్ చేయడం నేర్చుకుంటే ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఈజీగా చేయగలరు. ఇది కూడా మీకు ఆన్సర్ కావాలంటే ఎక్కువ మంది అయితే వీడియో లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే అలాగే లైక్ చేసి కామెంట్ బాక్స్ లో సార్ వీడియో క్లాసెస్ అని చెప్పి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. కార్డ్స్ కానీ, డైస్ కానీ, గేమ్స్ కానీ, డిస్క్స్ కానీ, ప్రాబబిలిటీకి సంబంధించిన వాటిలో మనకి కార్డ్స్ సంబంధించినటువంటి సమ్స్ ఉన్నాయి, అలాగే డైస్ పైన సమ్స్ ఉన్నాయి, గేమ్స్ పైన సమ్స్ ఉన్నాయి, డిస్క్స్. వీటిని నేర్చుకున్నట్లయితే మనకి ఒక క్వశ్చన్ గ్యారంటీ. మాక్సిమం ఎక్కువగా కార్డ్స్ లో ఖచ్చితంగా రావడానికి లేదా డైస్ లో రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ 2 డిస్క్స్, తర్వాత ఇది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది క్వశ్చన్ నెంబర్ 31 అమ్మ. మనకి క్వశ్చన్ నెంబర్ 31 అనేది పేపర్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి కార్డుకి రిలేటెడ్ గా ఉన్నటువంటి సమ్ము, అలాగే డైస్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి సమ్ము, అలాగే గేమ్స్ రిలేటెడ్ గా ఉన్న సమ్ము, అలాగే బాక్స్ కంటెంట్స్ 90 డిస్క్స్. ఇక్కడ 100 డిస్క్స్ కోసం కూడా ఉంటుందమ్మా. దీనికి సంబంధించినటువంటి సమ్ము. మరి మీకు డైస్ అండ్ కార్డ్స్ సంబంధించి అద్భుతమైనటువంటి 2 వీడియోలు మీకు చేయడం జరిగింది. అది మన ఛానల్లో ఉన్నాయి. అది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసుకోండి. ఆ 2 చూసినట్లయితే మీకు అక్కడ 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. వీలైతే ఈ క్వశ్చన్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 3. అండ్ క్వశ్చన్ నెంబర్ 4. ట్రైసెక్షన్ పాయింట్స్. క్వశ్చన్ నెంబర్ 4 అనేది ట్రైసెక్షన్ పాయింట్స్ ఆర్ స్క్వేర్ గానీ, రెక్టాంగిల్ గానీ, లేదా రాంబస్ గానీ, లేదా ప్యారలలోగ్రామ్ అని చూపించమంటాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఎయిదర్ ట్రైసెక్షన్ ఆర్ ఇది. ఈ 2 అంటే ఇవన్నీ కూడా ఒకటేనమ్మా. మీకు స్క్వేర్ ఇచ్చినా, రాంబస్ ఇచ్చినా, రెక్టాంగిల్ ఇచ్చినా, ప్యారలలోగ్రామ్ ఇచ్చినా చేసే పద్ధతి ఒక్కటే. ఇది ABCD అనుకుంటే మీరు చేయవలసింది ABBCCDDA చేయాలి. ఇవన్నీ అలాగే AC డయాగ్నల్స్ అండ్ BD కూడా చేయాలి. ఇది పద్ధతి. ఏది ఇచ్చినా సరే ఒకటే మెథడ్. అందుకోసం 2 క్వశ్చన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇది ట్రైసెక్షన్ కి సంబంధించి మీకు చూడండిదమ్మా. అయితే కొంచెం ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 30లో ఇస్తాడు. ఏంటో ట్రెండ్ అంటే మనకి డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో ఈ సమ్ ఉంది, ఉన్నప్పటికీ అది డైరెక్ట్ సమ్. ఫైండ్ ద ట్రైసెక్షన్ పాయింట్స్ అని ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ చిన్న ఇండైరెక్ట్ గా ఇస్తాడు. 2 students claim to have found the points of trisection of the segment joining AB అని ఇచ్చేస్తాడు. భవిష్య అండ్ దేవాంశ్. భవిష్యకి ఏమో A ఏమో B ఏమో 2 ఆన్సర్స్ వచ్చాయి. అలాగే దేవాన్స్ A ఇది B ఇది 2 ఆన్సర్స్ వచ్చాయి. ఇందులో ఎవరు కరెక్ట్, హూ ఈజ్ ద కరెక్ట్, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటాడు. అంటే ఒక అడ్వాంటేజ్ మనకి ఏంటి అంటే ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది.
వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్వశ్చన్ అయితే ఇస్తున్నాడు చూడండి. ఒకవేళ డైరెక్ట్ గా ఇస్తే ఓకే, లేదా ఇలా ఇండైరెక్ట్ గా కూడా అడిగే అవకాశం ఉంది. దిస్ ఇస్ ద క్వశ్చన్ నంబర్ 4. ఇంకోటి ఉంది కదా మరి స్క్వేర్ కి సంబంధించి, ఇగోండి స్క్వేర్ గానీ, ఇగోండి అమ్మా ఇక్కడ స్క్వేర్ గానీ రాంబస్ గానీ సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ మోడల్లో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఇర్రేషనల్. ఇది మనకి అంటే రివర్స్ లో వస్తాను. మనం క్వశ్చన్ నెంబర్ 33 చూసాము, 32 చూసాము, 31 చూసాం, 30 చూసాం, ఇప్పుడు 29 చూడబోతున్నాము. క్వశ్చన్ నెంబర్ 29 ఏంటంటే ఇర్రేషనల్ అని చూపించటము. ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ రూట్ 5 ఇవ్వచ్చు, రూట్ 2 ఇవ్వచ్చు, రూట్ 3 ఇవ్వచ్చు, రూట్ 7 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఏది ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా వీడియో క్లాసెస్ ఇది కూడా చెప్పాను. ఇది కూడా మీకు ఫ్రీగా కావాలంటే జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి చాలు. ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద ప్రతిదీ క్వశ్చన్ నెంబర్ వైజ్ గా క్వశ్చన్ నెంబర్ 29, 30, 31, 32 అని చెప్పి వీడియో లింక్స్ ఇస్తాను. మీరు అవి అయితే ఫ్రీగా చూడొచ్చు. ఇది 99% ఈ క్వశ్చన్ వస్తుందమ్మా. మిస్ అయితే 1% ఈ క్వశ్చన్. మనకి ఎక్సర్సైజ్ 1.2లో సెకండ్ క్వశ్చన్ ఇది సెకండ్ క్వశ్చన్, ఇదేమో ఫస్ట్ క్వశ్చన్, ఇదేమో మీకు థియరం 1.2, ఇదేమో ఎగ్జాంపుల్ 5, ఇది మనకి ఎడిషనల్ క్వశ్చన్. ఇది ఎడిషనల్ క్వశ్చన్. సో ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్స్, ఇవి ఎక్సర్సైజ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే మీకు 5కి 5 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా రావటం అనేది జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ట్రస్ట్ మీ, ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మీకు ఇంకా వేరే సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా, లేదా ఇందులో 4 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ ఏవైనా కావాలన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అయితే గెట్ రెడీ, జాగ్రత్తగా ఉండండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచండి. ఎందుకంటే నెక్స్ట్ మనం 9 క్వశ్చన్స్ చెప్పబోతున్నాను నేను. గ్యారంటీగా రాబో 9 క్వశ్చన్స్ ఎగ్జామ్ లో, అది ప్రీ ఫైనల్ అయినా, గ్రాండ్ టెస్ట్స్ అయినా, పబ్లిక్ అయినా రాబోయే 9 క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్ అండ్ వీలైతే 2 మార్క్ క్వశ్చన్స్ కలిపి 9 క్వశ్చన్స్ అయితే చెప్పబోతున్నాను. ఆ వీడియోతో రెడీగా ఉన్నాను. కాబట్టి మీకు ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ రావాలంటే వెంటనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్